రేపే 18 ఆదివారము అమావాస్య చాలా పవర్ఫుల్. ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే 2 నిమిషాల్లో మీకున్నటువంటి కష్టాలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి కోట్ల వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య మనకు చాలా పవర్తో వస్తుంది. ఇది 100 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి చాలా పవర్ఫుల్ అమావాస్య అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ అమావాస్య ఆదివారంతో కూడుకొని రావటం ఒక గొప్ప విశేషము. మనకు మళ్ళీ ఈ కొత్త సంవత్సరంలో వస్తున్నటువంటి మొట్టమొదటి అమావాస్య మనకిదేనండి ఈ సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య. కాబట్టి దీనికి మనం ఏ రకంగా చూసుకున్నా కూడా అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ. దీన్ని చొల్లంగి అమావాస్య అంటారు, మౌని అమావాస్య అంటారు, ఇలా కొన్ని రకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారనమాట. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ రోజున అంతే శక్తివంతమైనటువంటి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి కష్టాలను, బాధలను, కన్నీళ్లను, సమస్యలను అన్నింటినీ కూడా అక్కడ పడేసినట్లు అవుతుంది. వేప చెట్టు అనేది ఎంతో శక్తివంతమైనది. వేప చెట్టు దేవతా వృక్షము. కాబట్టి వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలు, మళ్ళీ అమావాస్య అంటే ఇక పరిహారాలకు పెట్టింది పేరు కాబట్టి అసలు చెప్పేదేమీ లేదండి. ఇలా వేప చెట్టు కావచ్చు, అమావాస్య కావచ్చు, మనకు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఇలా చేయటం వలన మనకు క్షణాల్లో మనకున్న చెడు పోవటము, ధనం చేతికి అందటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. అంతేకాకుండా కొంతమందికి ఇళ్లల్లో చూస్తే భార్యాభర్తల మధ్య గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది, ఉప్పు నిప్పుల్లాగా కొట్టుకుంటూ ఉంటారు. మనశ్శాంతి అనేది ఉండదు. ఇంట్లో ఆడవాళ్ళకి మనశ్శాంతి ఉండదు, అలాగే ఇంటికి వెళ్దామంటే మగవాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. మనసులో ప్రేమలు ఉంటాయి, కానీ మాట అనేది కుదరక అలా గొడవలు జరగటము అలాంటివన్నీ ఏదైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలతో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలాంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మీకున్న కష్టాలన్నీ కూడా ఈ అమావాస్యతో తుడిచిపెట్టుకుపోయి మీరు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండటానికి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం అనేది మీ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా అన్నింటికన్నా భయంకరమైనటువంటి నరదిష్టి ఏంటంటే కొంతమంది కళ్ళతో చూసే చూపులకి అంటే నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయి అంటారనమాట. అలాంటి ఏడుపుల వల్ల, ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు, బంధువుల ఏడుపులు, మన అనుకున్న వాళ్ళ ఏడుపుల వల్ల మనమేంటంటే ఎంతగానో చాలా సమస్యలతో కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగించుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రేపు మీరేం చేస్తారంటే అమావాస్య రోజున ఒక గుమ్మడికాయని తీసుకొచ్చుకొని ముందు గుమ్మడికాయని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. గుమ్మడికాయ అమావాస్య తిథుల్లో కట్టుకోవటం వలన ముఖ్యంగా మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అమావాస్య వల్ల వచ్చే చెడు అనేది కూడా ఇంటిని తాకకుండా ఉంటుంది. ఇంకా ఈ రోజున కొన్ని పొరపాట్లు చేయకూడదు. ముందు తలకు నూనె అనేది ఈ అమావాస్య రోజున రాసుకోకూడదు. అలాగే గోళ్ళు తీసుకోవటం, ఆదివారం కాబట్టి గోళ్ళు తీసుకుంటూ ఉంటారు, కానీ మనకు అమావాస్యతో వచ్చిందన్న విషయం మర్చిపోవద్దు. గోళ్ళు తీసుకోకూడదు. మగవాళ్ళు షేవింగులు, గడ్డాలు, క్రాఫ్లు చేయించుకోకూడదు. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు అనమాట. నలుపు రంగు బట్టలు వేసుకుంటే మాత్రం చాలా సమస్యలు వచ్చి పడతాయి, నిందలు, నష్టాలు వస్తాయన్నమాట. ఇంకా ఈ రోజున ఏంటంటే 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అక్కడేంటంటే చాలామంది నిమ్మకాయలు, ఉప్పులు, దిష్టులు తీసేసి పోస్తూ ఉంటారు. అవి తొక్కితే మనకు ఆ దరిద్రం మనల్ని పట్టి పీడిస్తుందన్నమాట. ఇంకా ఈ రోజున అరవటాలు, ఆవేశపడటాలు ఇలాంటివి చేయకూడదు. అలాగే ఈ రోజున కోడిగుడ్డు కూరను కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు, తినకూడదు. ఆదివారం కాబట్టి చికెన్ అని, కోడిగుడ్డు, మటన్ ఇలాంటివి తెచ్చుకుంటారు, కానీ ఇది మనకు అమావాస్యతో వచ్చే ఆదివారం కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ అనేది తినకూడదు. తింటే మాత్రం తిన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత నుంచి మనకి అసలు సమస్యలు అనేవి మొదలవుతాయి అన్నమాట. కాబట్టి రేపు నాన్ వెజ్ని తినొద్దు. అలా చేయటం వల్ల ఏంటంటే మనకు శని దోషాలు, శని సమస్యలు ఇంక చెప్పేదేముందండి, మనకి ఎన్ని రకాల నుంచి దిక్కుల నుంచి సమస్యలు రావాలో అవన్నీ కూడా మనకు శనిదేవుడు సృష్టిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే అమావాస్య శక్తివంతమైనది, పవిత్రమైనది కాబట్టి ఆ రోజున తినకూడదు. ఇలాంటి తిథి కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను, చెడును తీసేసుకోవటానికి. విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినా మనకు పెద్దగా ఫలితం రాదు, కానీ అమావాస్య రోజున చేసే పరిహారాలకు వెంటనే రిజల్ట్
రిజల్ట్ వచ్చింది. కాబట్టి మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇలాంటి అమావాస్య కోసం ఋషులు మునులు అందరూ కూడా ఎదురు చూసేటటువంటి శక్తివంతమైనటువంటి అమావాస్య అనేది ఈ అమావాస్య అనమాట. కాబట్టి చక్కగా ఈ రోజున నియమాలతో ఈ పరిహారం అనేది చేసుకోండి. చక్కగా అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. అయితే షాంపూ రుద్దుకోకూడదు, మామూలు నీళ్ళతో తలస్నానం అనేది చేయాలి. తర్వాత అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర కనుక దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. మీకున్నటువంటి ప్రతి కష్టాన్ని నష్టాన్ని ఆ తల్లి తీసేసి మీకు ఆర్థికంగా బాగా ఎదిగేటట్లుగా, అప్పుల సమస్యల నుంచి బయటపడేటట్లుగా, మీకు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చేటట్లుగా ఆ తల్లి యొక్క ఆశీస్సులు కలుసుబాటు ఇవ్వటానికి ఆ లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించడం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే కష్టం ఒక్కటే సరిపోదు కదండి మనిషికి, కష్టంతో పాటుగా కలుసుబాటు కోసం ఈ లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది ముగ్గు వేసుకోకూడదు వాకిట్లో అనుకుంటారు, కానీ అమావాస్య రోజు కూడా చక్కగా గుమ్మం బయట కడుక్కొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే మీకు చాలా మంచి కలుగుతుంది. అలాగే ఇంట్లో కూడా తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో దీపం అనేది వెలగాలన్నమాట. లక్ష్మీదేవి ముందల ఇంట్లో పూజ గదిలో చక్కగా పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి మీరు దీపారాధన చేసుకుంటే మీకున్న కష్టాలు, ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకోవాలి. గుర్తుంచుకోండి, ఉప్పు ఏంటంటే చెడుని తీసేస్తుంది అన్నమాట. ఇక వేప చెట్టు మనకు దేవతా వృక్షము, ఎంతో పవిత్రమైనటువంటి వృక్షం అనమాట. మనకి ఆకాశం నుంచి అమృత బిందువులు రాలిపడినప్పుడు అందులో నుంచి వేప చెట్టు పుట్టిందని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వేప చెట్టు ఉన్న ఇల్లు వెనకటి రోజుల్లో మన పూర్వీకులకి ఇంటింటికి వేప చెట్టు ఉండేదండి. ఆ వేప చెట్టు గాలిని పీల్చుకున్నా కూడా మనకున్నటువంటి అన్ని రకాల రోగాలు పోయి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. వేప చెట్టు ఉన్న ఇల్లు ఏంటంటే బాగా కలుసుబాటును కోరుతుందనమాట. అయితే ఈ పరిహారము ఇంట్లో ఉన్న చెట్టు దగ్గర కాకుండా బయట ఉన్న చెట్టు దగ్గర చేయాలన్నమాట. ఈ పరిహారానికి ఒక స్టీలు ప్లేట్ తీసుకోండి. అందులో 1 స్పూను నల్ల ఆవాలు, అలాగే 1 స్పూను రాళ్ళ ఉప్పు అంటే గల్లులుప్పు అనేది 1 స్పూన్ తీసుకోవాలి. తర్వాత చిటికెడంత కుంకుమ, మనకు ఎరుపు రంగులో ఉంటుంది, చెడును తీసేయటానికి, దిష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కుంకుమ తీసుకోవాలి, పసుపు అవసరం లేదండి. వీటితో పాటుగా కోడిగుడ్డు 1, ఆ కోడిగుడ్డు మీద ఇక్కడ చూపించినట్లుగా కాటుకుతో కానీ బొగ్గుతో కానీ ఇంటూ మార్క్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ప్లేట్లో మనం ఈ 4 సిద్ధం చేసుకోవాలి. ఆవాలు, గల్లులుప్పు, కుంకుమ, అలాగే కోడిగుడ్డు మీద ఇంటూ మార్క్ అనమాట. ఈ 4 కూడా చాలా చాలా శక్తివంతమైనవి. ఆవాలు ఏంటంటే అమావాస్య రోజున ఆవాలతో గనక మనం ఇట్లా చేసినట్లయితే నెగిటివ్ని తీసేయటానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. నలుపు రంగులో చిన్నవిగా ఉంటాయి, మన వంటగదిలో ఉంటూ ఉంటాయి. కానీ ఈ ఆవాలకు ఉన్నటువంటి శక్తి అనేది చాలా పెద్దదనమాట. వెంటనే చెడు నెగిటివిని పూర్తిగా లాగిస్తుంది, నెగిటివిటీని. అలాగే ఇక గల్లులుప్పు సంగతి చెప్పేది ఏమీ లేదండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మనకు చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి, మనకు ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల సమస్యల నుంచి బయటపడేయటానికి, నరదృష్టి నుంచి కూడా తీసేయటానికి ఈ ఉప్పు పెట్టింది పేరు అనమాట. ఇక కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు అంటే ఏంటంటే మనకు చెడును తీసేయటానికి ఇది అయస్కాంతంలాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత కోడిగుడ్డు ఒక జీవంతో సమానము. కోడిగుడ్డు పరిహారాలకు చాలా పెట్టింది పేరు అనమాట. మనం తింటే ఎంత శక్తి ఉంటుందో అలాగే పరిహార పరంగా కూడా అంతే శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి అలా కోడిగుడ్డు తీసుకొని దాని మీద ఇంటూ మార్కు వేయాలి. ఎందుకంటే అమావాస్య మనం చెడుని చేసుకుంటున్నాం కాబట్టి అలా వేసేసి మీ ఇంటి బయట ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసేసి మీరు ఇది సాయంత్రం చీకట పడ్డాక ఈ పరిహారం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, అంటే సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి, అంటే అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి మీరు రాత్రి 9-10 గంటల వరకు మనకు చీకట పడ్డాక ఈ పరిహారం చేసుకుంటే ఎంత చీకట పడితే అంత మంచిదనమాట. అలా వీటన్నింటిని కూడా సిద్ధం చేసుకొని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంటి బయట ఉన్న వేప చెట్టు దగ్గరకు
వెళ్ళండి. లేకపోతే మనకు దారుల్లో ఎక్కడన్నా ఉంటాయి కదా, ఆ వేప చెట్ల దగ్గరైనా చేసుకోవచ్చు. అయితే పూజలు చేసే చెట్టు దగ్గర మాత్రం చేయకూడదు. గుళ్ళో ఉన్న చెట్టు దగ్గర కూడా చేయకూడదు. గుడి బయట దగ్గర ఎక్కడన్నా కాస్త దూరంగా ఉన్నటువంటి చెట్ల దగ్గర, ఇంటి బయట ఇలాంటి దగ్గర చేయాలన్నమాట. అలా వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసి ఆ ప్లేటును తీసుకొని ముందుగా వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని చెట్టుకి ఏంటంటే చెంబుడు నీళ్లు పోసి మీకు కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ముందుగా వెళ్ళంగానే తాకి నమస్కారం చెప్పుకొని మీ యొక్క కష్టం పోవాలని ఆ వేప చెట్టుకు చెప్పుకోండి. ఎందుకంటే వేప చెట్టు వింటదండి, వేప చెట్టులో ప్రాణం ఉంటుందన్నమాట. అలా తర్వాత అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి ఆ తల్లి మన కష్టాన్ని వింటుందన్నమాట. ఇక అలా నమస్కారం చేసుకొని ఇక మీరు ఈ ప్లేటుని తీసుకొని ముందుగా సిద్ధం చేసుకొని వెళ్తారు కదా, ఇక ఈ ప్లేట్లో ఇవన్నీ పెట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకుంటా మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకోవాలి. తర్వాత కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, అంటే ముందు భాగంలో వెనక భాగంలో దిగదొడవాలన్నమాట. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దిగదొడవటం అంటారు. అలా తిప్పేసేసుకొని దిగదుడి చేసేసుకొని మీరేం చేస్తారంటే ఇక వాటన్నింటినీ తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో జాగ్రత్తగా పడేయాలి. అంటే కోడిగుడ్డు ఉంది కదండి, ఇందులో ఆ కోడిగుడ్డు అనేది పగలకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. కోడిగుడ్డు పగిలితే మాత్రం మీరు చేసే పరిహారం అనేది వేస్ట్ అయిపోతుందన్నమాట. వాటన్నింటిని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆ వేప చెట్టు మొదట్లో అట్లా పడేయండి, చిన్నగా పడేసేసేయండి. ఇక పడేసిన తర్వాత మాత్రం మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. ముందుగా మీరు చేయాల్సిందంతా ముందుగానే నమస్కారం చేసుకోవటము, ప్రదక్షిణలు చేసుకోవటం ఇవన్నీ చేశారు కదా ముందుగానే. ఇక పడేసిన తర్వాత మాత్రం ఇక మీరేం చూడొద్దు. ఇక అవి పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోండి. అయితే వెళ్ళేటప్పుడు దారిలో ఏంటంటే ఎవరితోనన్నా ఒకరితో మాట్లాడండి. ఎందుకంటే మాట్లాడటం వలన మనకు ఆ చెడు ఏదన్నా ఉంటే కొంచెం పోతుందనమాట. మనం ఎవరితో అయితే మాట్లాడతాం వాళ్ళకేం కాదు కానీ మనకున్నటువంటి నెగిటివ్ అనేది కొంచెం ఒకరితో మాట్లాడితే తొలగిపోయిద్ది అనమాట. మాట్లాడటం అంటే పరిహారం గురించి చెప్పొద్దండి. మామూలుగా ఏదో ఒకటి మాట్లాడేసి ఇక మీరేంటంటే మామూలుగా ఇంటికి వచ్చేసేసేయండి. ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవటం మాత్రం పొరపాటును కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే కాళ్ళు కడుక్కోకపోతే ఆ కాళ్ళ వెంట చెడు అనేది మనకు వస్తుందన్నమాట. కాబట్టి కాళ్ళు అలాగే ప్లేటు కూడా శుభ్రంగా కడుక్కొని ఇంటికి రండి. ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా ఆ ఇంటికి వచ్చేటటువంటి ఆ క్షణంలోనే మీకు మంచి శుభవార్త అనేది వింటారనమాట. అంత పవర్ఫుల్గా ఈ పరిహారం పనిచేస్తుంది. అలాగే రేపు అమావాస్య రోజున మీరు ఆవును కూడా నుదుటి భాగాన తాకండి. అలా ఆవుకుని నుదుటి భాగాన తాకటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవుకు బెల్లంతో కలిపిన ఆహారం ఏదన్నా పెట్టి చక్కగా నుదుటిని తాకి నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అలాగే కొంతమంది పిల్లలు అమావాస్య అంటే ప్రత్యేకంగా దిష్టి ఎక్కువగా ఉంటుందన్నమాట, జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా మీరేంటంటే పిల్లలకు కాస్త ఉప్పురాళ్ళతో దిష్టి తీసేసేయటము, కాస్త ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసేయటము, కాళ్ళకు నల్లదారం కట్టటము ఇలాంటివి చేయండి. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు కూడా అమావాస్య ఏంటంటే కొంతమంది మా మీద చెడు ప్రయోగాలు చేయించారు అది ఇది అని చెప్పేసేసి మానసికంగా భయపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది శత్రువులు కూడా గిట్టని వాళ్ళు ఏంటంటే చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారనమాట. మనుషుల మీద ఇళ్ళ మీద కొన్ని చెడు ప్రయోగాలు అనేవి చేపిస్తూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. అలాంటివన్నీ కూడా తుడిచిపెట్టుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వలన మీకు ఆర్థిక పరంగా అప్పుల సమస్యల నుంచి, ఉద్యోగాలు, వివాహాలు కావచ్చు, ఇలా శత్రువులు చేపించినటువంటి చెడు ప్రయోగాలు కావచ్చు, పిల్లలకు ఉన్నటువంటి చెడు కావచ్చు, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలు కావచ్చు, అన్నీ కూడా ఈ ఒక్క పరిహారంతో తుడిచిపెట్టుకుపోతాయి. మీరు సంతోషంగా ఉండటానికి ఈ అమావాస్య కన్నా మంచి రోజు మళ్ళీ రాదు. ఎందుకంటే ఆదివారం అంటేనే శక్తివంతమైన రోజు. ఇక ఆదివారం అమావాస్యతో కలిసి రావటము, అలాగే మనకి ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య కాబట్టి ఈ పరిహారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. చక్కగా ఈ పరిహారం అనేది చేసుకొని మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అర్థమైంది కదా? ఇలా చేయటం వలన మీ ఇల్లు మీకు అనుకూలించి మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన
వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయటం వలన మీరంతా కూడా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.